అండి. ఇప్పుడు మనం కొత్తిమీర జ్యూస్ చేసుకున్నాం. కొత్తిమీర జ్యూస్ అంటే ఇప్పుడు ఒక కట్ట ఉందనుకోండి, కొత్తిమీర అదంతా తీసి ముక్కలు చేసేసుకొని, అంటే పెద్ద కట్ట కాదు, ఇది 5 రూపాయల కొత్తిమీర అండి. ఇదంతా శుభ్రం చేసి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసుకుంటే ఫ్రెష్గా బాగా నీట్గా దానిలో మురికి అట్లా పోతుంది. కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో వేసి ఈ కొత్తిమీర వేసాను. ఇది 2 సార్లు కడిగాను. అదిగో ఇలా తీసుకొని కాడలతో కూడా ఇలా తీసుకున్నామండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదండి కొత్తిమీర. ఈ కొత్తిమీర దీనిలోకి ఒక నిమ్మ చెక్క, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకున్నాయి. ముందు అల్లము ఈ కొత్తిమీర వేసి మిక్సీ చేసుకున్నాము. ఇష్టమైతే కొంచెం జీలకర్ర కూడా వేసి, జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకున్నాం. ఓకే, తర్వాత చెప్తాను. మనకి బజార్లో షుగర్ ఫ్రీ సుగంధ దొరుకుతుందండి. బాటిల్ 150 రూపీస్. ఇది 1 నెల మాత్రమే వాడుకోవాలి. మీరు ఎన్ని జ్యూస్లో కలుపుకున్నా ఎంతమంది తాగొచ్చు ఎంతమంది అయినా తాగవచ్చు. చక్కెర వేసుకోకుండా ఇదే వాడుకోవచ్చు. షుగర్ పేషెంట్లు తాగొచ్చు. షుగర్ ఫ్రీ అండి. ఈ సుగంధ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకొని ఇది మనం రోజు ఒక బాటిల్, ఒక గ్లాసు ఏ జ్యూస్లోనైనా వేసుకొని తాగొచ్చు. ఫ్రూట్ కానీ లేకపోతే ఈ జ్యూస్లో ఆకులు కానీ దేనిలోనైనా వేసుకొని తాగొచ్చు. ఎందుకంటే ఆ స్మెల్ మనం భరించలేము కాబట్టి ఇది కలుపుకొని తాగొచ్చు. దీనిలో షుగర్ వేసుకోవసరంలా, బెల్లం వేసుకోవసరంలా, సాల్ట్ వేసుకోవసరంలా. రుచికి మీరు సాల్ట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఓ నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఇప్పుడు నేనైతే అదిగో ఇలా తయారు చేశాను. 1 స్పూను సబ్జాలు కూడా నానబెట్టి పెట్టాను. ఈ సబ్జాలు కూడా కలుపుకోవాలండి. సబ్జాలు, 1 చెక్క నిమ్మరసం, అలా నిమ్మరసం కూడా పిండేసుకోవాలి. ఆ నిమ్మరసం పిండుకున్నాక మనం కొత్తిమీర చిన్న జార్ ఉంది కదండి, ఆ జార్లో వేసుకొని అల్లం ముక్క వేసిన తర్వాత ఆ జార్లో వేసి కొంచెం వాటర్, జస్ట్ కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాను. అది బాగా జ్యూస్ లాగా వచ్చేసింది. అప్పుడు మనం కూల్ వాటర్ ఒక గ్లాసున్నర మీ ఇష్టం పోసుకొని అప్పుడు ఇది నిమ్మరసం గ్లాసులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం తీసుకున్న జ్యూస్ పోసుకున్నాం. ఇదిగోండి జ్యూస్ తీసిన పిప్పి అన్నమాట, వడకట్టిన తర్వాత వచ్చిన పిప్పి ఇది. నిమ్మరసం 1 చెక్క పిండాను. ఇదిగోండి సబ్జాలు పోసేసాను కదా. తర్వాత ఇప్పుడు మనకి సుగంధాలు పోసుకున్నామండి. పోసే ముందు బాగా గిలకట్టి పోసుకోవాలి. షుగర్ మీకు సరిపోయింది అంటే తీపి మీకు సరిపోయింది లేదు చూసుకొని పోసుకోండి. తాగి ఒకేసారి ఎక్కువ పోయొద్దు. ఇదిగో వడకట్టిన కొత్తిమీర జ్యూస్. ఓకే, ఇలా పోసుకొని ఇలా కలుపుతుంది. ఇది కూల్ వాటర్ అండి. మనకి కూలింగ్ బాగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని కూడా తాగొచ్చు. ఇలా చేసుకొని తాగండి, గింజలు తీసేసుకోండి. ఓకే, ఇది కూల్గా చల్లగా తాగండి. ఎండాకాలం బాగా చలవ చేస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ ఈ కొత్తిమీర మాత్రం సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో మనం క్లీన్ చేసిన కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా జ్యూస్ తయారు చేసుకోండి. ఓకే, ఇది బాటిల్ దొరుకుతుంది. 1 నెల వరకే ఇది వాడుకోవాలి, తర్వాత వాడొద్దు అంటున్నారు. మనకి జ్యూస్ ఇచ్చేవాళ్ళే చెప్పారు, నెల మాత్రం వాడండి అమ్మా, తర్వాత మీరు వాడొద్దు అంటే దానిలో ఉన్నవన్నీ పోతాయి అని అన్నారు. సరే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంతే అన్నారు. ఈ ఎండాకాలం కదా, మనకు తప్పదు, తెచ్చుకొని వాడుకోండి. ఇది మామూలు కూల్ అండి, బాగా చల్లగా లేదు, మామూలుగా లేదు, మీడియంగా ఉంది. ఇలా తాగుదాం. లేదు మనకి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుదామంటే ఓకే. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇలా చేసి కూడా ఇవ్వండి, మీరు తాగండి. తీపి చాలకపోతే మళ్ళీ సుగంధమే కొంచెం కలుపుకొని తాగండి. ఓకే, తప్పక చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే కొత్తిమీర బాయిల్ చేసి
వాటర్ చల్లార్చుకొని తాగమన్నారు కదా. ఇవి దేనికంటే మర్చిపోయే, కొత్తిమీర దేనికి, కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయండి. కిడ్నీలో రాళ్ళు బీపీకి మంచిది. తాగండి, ఇది తప్పక తాగుతారు కదా. ఓకే.